శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరూ కూడా నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటి కనుక శని మహాత్మ కోసం చెప్పుచూ ఉన్నాను. జాతకరీత్యలో గ్రహచారంలో శని నీచస్థలం ఉండడంకో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండవు. ఏలినాడు శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా కూడా అన్ని విధాలుగా మంచి పనులు కావు, ఇబ్బందికరంగా అవుతూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా కూడా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడు చంచల స్వభావంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన పరిహారం కనుక మీరు చేశారనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏ విధంగా అంటే కనుక శనికి శనివారం అంటే ప్రీతి. కాబట్టి శనివారం ప్రాతకాలంన శనేశ్వరునికి నువ్వుల దీపం దొరుకుతుంది. లేదనుకో నల్లబట్ట తీసుకొని కొద్దిగా నువ్వులు పోసి ఒత్తిలక చేసుకోవాలి. ఒక ప్రమిద పెట్టి కొద్దిగా నువ్వులు పోసి ఆ ప్రమిదను పెట్టి కొద్దిగా నూనె పోసి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత శనేశ్వరునికి నూనె పొయ్యండి. నూనె పోసినాక ఒక నల్ల బట్ట సమర్పించండి. వస్త్రం వేయండి స్వామివారికి. వస్త్రం వేసిన తర్వాత నువ్వులు, పత్తి ఇత్తులు, పత్తిలో వచ్చే విత్తనాలు ఉంటాయి కదా, పత్తి ఇత్తులు, ఇనుప ముక్క ఏదైనా సరే ఇనుము ఒక మూలగాని తీసుకొని స్వామివారి పైన వేయండి. కొద్దిగా నువ్వులతో పూజ చేయండి. తెల్ల జిల్లుడు పువ్వులన్నా, నీలి కలర్ పువ్వులన్నా స్వామివారి ప్రీతి అన్నమాట. ఆమె సమర్పించండి. ఒక గుప్పెడు ఉప్పు, గుప్పెడు నువ్వులు, ఒక తమలపాకు పెట్టి దాంట్లో ఉప్పు నువ్వులు పోసి దానిపైన ఒక బెల్లం ముక్క ఉంచండి. స్వీట్లు అంటే శని భగవానికి చాలా చాలా ప్రీతి. కాబట్టి అవకాశం ఉంటే పెట్టండి, లేకుండా బెల్లం ముక్క పెట్టండి. బెల్లం ముక్క సమర్పించి తాంబూలము 3 ఒక్కలు 3 తమలపాకులు పెట్టి అలా తాంబూలం పెట్టి దక్షిణ ఎంతో కొంత మీ శక్తి కొలది స్వామివారి సమర్పించండి. నల్ల ద్రాక్ష అయినా ఇష్టమైంది స్వామివారికి అవి సమర్పించండి. ఎలాంటి కుదిరితే అవి పండ్లు పలహారాలు అవకాశం బట్టి సమర్పించండి. కొబ్బరికాయ కొట్టండి, జుట్టు తీయకండి. అలాగే స్వామివారి సమర్పించి అందులో కొద్దిగా బెల్లము, ఇందులో కొద్దిగా బెల్లం పెట్టేసి స్వామివారి నివేదన చేయండి. నివేదన చేసినాక ఇనుప వస్తువులతో స్వామివారు చాలా ప్రీతి పొందుతారనమాట. కుదిరితే స్టీల్ అయినా పర్లేదు, ఇనుప కనుక ఆ ప్రమిద తీసుకొని అది స్టీల్ది దీపారాధన తీసుకొని స్వామివారికి హారతి ఇవ్వండి. అక్కడే పెట్టి 19 ప్రదక్షిణలు చేయండి. చేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి. ముఖం కడుక్కున్న తర్వాత గృహానికి వెళ్ళండి. లేని పక్షంలో గృహానికి వెళ్ళి స్నానం చేయని పక్షంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 18 ప్రదక్షిణ చేయండి. ఆంజనేయ స్వామి అనుకూలంగా లేని పక్షంలో శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ 3 ప్రదక్షిణ చేసి శివుని పైన నీళ్లు పోయండి. నీళ్ళు పోసి ఆ తీర్థాన్ని సేవించండి. అన్ని విధాలుగా శని బాధ నుండి విముక్తులు కాండి. ప్రతి ఒక్కరు కూడా ఆచరించగలరు. గ్రహచార ప్రకారం గ్రహాలు బాధల వల్ల ప్రతి ఇంట్లో గృహం నందే కాదు మనసు ప్రశాంత లేకపోవడము, చేసే కార్యక్రమాలన్నీ కూడా అన్ని విధాలుగా సాధించలేకపోతూ ఉన్నారు, ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పబోయే పరిహారం ఆచరించండి. అన్ని విధాలుగా సుఖాన్ని అనుభవించండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్మాత్రే నమః.